వేటో న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. భక్తితో భగవంతుని కృపకు పాత్రులైన కొందరు భక్తుల కథలు అంబికా దర్బార్ బత్తి సమర్పించు భక్తితోనే సాధ్యంలో తెలుసుకుందాం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవిని కన్యాదానమిచ్చిన చక్రవర్తి ఆకాశరాజు. ఆకాశరాజు సోదరుడు తొండమానుడు ఒక్కప్పటి తొండై మండలం సామ్రాజ్యానికి అధిపతి. అన్నిటికి మించి అమిత శ్రీనివాస భక్తుడు. ఒకరోజు తొండమానుడు మంచి నిద్రలో ఉండగా విష్ణుమూర్తి కలలో కనిపించి ఇలా చెప్పారు: భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మన మధ్య బాంధవ్యం పెరిగింది. ప్రస్తుతం నేను వెంకటేశ్వరుడిగా భూమిపైకి వచ్చాను. కలియుగాంతం వరకు శేషాచలముపై స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నాను. కాబట్టి నువ్వు నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి వారు పుష్కరిణి పక్కన నా ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించారు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు అని ఆదేశించారు. స్వామితో స్వయంగా మాట్లాడే తొండమానుడికి ఈ స్వప్న దర్శనం మరింత అద్భుతంగా అనిపించింది. వెళ్ళి స్వామిని అడిగితే నేను నిజంగానే నీకు ఆ విషయం చెప్పాను అని అన్నారు. ఇక తొండమానుడు తనకి అప్పజెప్పిన బృహత్తర బాధ్యతను అమలు చేసే పనికి పూనుకున్నారు. దేవశిల్పి విశ్వకర్మను రప్పించి మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించారు. తొండమానుడు అనుకున్నట్టుగానే అనతి కాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సులువుగా ఉండాలి కదా. అందుకోసం శేషాచలం చేరడానికి రెండు వైపులా దారులు ఏర్పరిచారు. మార్గమధ్యలో అక్కడక్కడ మండపాదులు కూడా నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత విషయాన్ని వెంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వెంకటేశ్వర స్వామి ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకాములకు తెలియపరిచారు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభముహూర్తం చూసి వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడై ఆలయము ఆనంద నిలయంలోకి ప్రవేశించారు. ఆ వేడుకను చూడడానికి రెండు కళ్ళు చాలవు. తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవ రాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు మరింత అభివృద్ధి చేశారు. ఆ ఆనంద నిలయంలోనే ఈ రోజుకి మనం కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకొని తరిస్తున్నాం. భగవంతునిచే సృష్టింపబడినటువంటి హోమ ద్రవ్యములతో తయారు చేసిన అంబికా దర్బార్ బత్తిని వెలిగించి మీ కోరికలు అగరబత్తి ధూపంతో ఆ భగవంతుడికి చేరవేసి కోరికలు సిద్ధింపచేసుకోండి. 78 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నటువంటి ఏకైక దర్బార్ బత్తి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.